యాక్చువల్లీ. అండ్ ఒక మూవీలో ఒక డైరెక్టర్కి అండ్ సినిమాటోగ్రాఫర్కి మధ్య కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఏ మాత్రం తేడా వచ్చినా సీనే మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు. ఎలా మీరు కోఆర్డినేట్ చేసుకున్నారు, ఎలా మేనేజ్ చేశారు? అదే అండి, బిఫోర్ 1 year జర్నీ ఉండింది, అంటే ఇంకా పర్సనల్ ఫ్యామిలీ బాండింగ్ ఉండింది. సో కంఫర్ట్, ఇంకా ఇది వద్దు అని ఆయన నాకు చెప్పడం కానీ, లేదు ఇది ఇలా కాదు ఇలా చేద్దాం నేను ఆయనకు చెప్పడం కానీ, అంటే ఇక అది తీసుకునేది అండర్స్టాండింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్, మంచి బాండింగ్ ఉండింది ఇద్దరికి. ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం, ఎలా స్టార్ట్ చేసాం, ఇంత జర్నీ చేసాం. ఆయన కూడా మొన్న స్టేజ్ పైన చెప్తున్నారు 1 year మనం వేసిన సిట్టింగ్స్ అన్నీ వేస్ట్ అవ్వలేదు. సో ఆ లెవెల్ బాండింగ్ అండి. ఫస్ట్ నేను అడాప్ట్ అయిపోతా పర్సన్కి ఫస్ట్ వర్క్ చేయాలనుకుంటే. అండ్ ఈ కేరాంప్ షూటింగ్లో కావచ్చు, లేదా మీరు అన్నట్టు సిట్టింగ్స్లో కావచ్చు, ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేస్తారా? ఫన్నీ మూమెంట్స్ అంటే కొంచెం సిట్టింగ్స్ వరకు అయితే ఫన్నీ మూమెంట్స్ ఏంటంటే, ఆయన కేరాంప్ సినిమా మొత్తం యాక్ట్ చేసి చూపించేవాళ్ళు, డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్లో చూపించేవాళ్ళు. ఆయన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు, దాంట్లో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. నాని గారు చేసింది. హీఈస్ ఫ్రమ్ ఐఐటి చెన్నై. సో చెన్నై బేస్డ్. ఈ కల్చర్ అంతా అక్కడ నుంచి అడాప్ట్ చేసుకునిందే. మీరు ఎగ్ పగలగొట్టి మందు గ్లాస్లో వేసుకోవడము, ఇదంతా అవన్నీ మాకు లైవ్లో అక్కడ చేసి చూపిస్తుండేవాళ్ళు బిఫోర్ ద షూట్. ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా. అసలు సినిమా అంతా 2-3 వేరియేషన్స్. కొన్నిసార్లు అయితే డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్లో కూడా మహేష్ బాబు గారు చేస్తే ఎలా చేస్తారు, ఆ చిన్న దాంట్లో కూడా షూట్ చేసేవాళ్ళు. మీకు అది ప్రాక్టికల్గా చేసినప్పుడు ఎలా అనిపించింది, ఆ ఎగ్ పగలగొట్టే మందు గ్లాస్? అంటే నేను అడిగేవాడిని, సార్ ప్రపంచంలో ఎవరు సార్ అలా వేసుకుని ఉంటే, లేదు ఈ కల్చర్ కూడా ఉంది, నన్ను బిలీవ్ చేయండి ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనేవాళ్ళు. సో బిఫోర్ నుంచి క్రాస్ చెకింగ్ ఉండింది అంతా. అండ్ అసలు బిఫోర్ దట్ మీ సినిమాటోగ్రాఫర్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు సినిమాటోగ్రాఫర్గా అవ్వాలని ఎలా అనుకున్నారు? సో బిఫోర్ దట్ మీరు ఏ మూవీస్కి వర్క్ చేశారు? అండ్ జర్నీ అయితే కొంచెం ర్యాండమ్గానే స్టార్ట్ అయింది. అంటే ఉండింది ఎవరిని ఐఎమ్ ఫ్రమ్ సిరిసిల్ల బేసికల్లీ. మా సైడ్ నుంచి ఎవరు లేరు నేను వచ్చిన టైం, అండ్ 2012 ఐ థింక్. అప్పుడు లేరు, ర్యాండమ్గానే స్టార్ట్ అయింది. కొంచెం డిఫరెంట్ క్రాఫ్ట్లో వర్క్ చేస్తూ సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇలా ఓన్గా ట్రై చేసుకొని నేర్చుకునిందే. 3.5 years డిఫరెంట్ యూపీస్ దగ్గర మనంకి వాటికి వీటికి అప్రెంటిస్గా వర్క్ చేసి ఉండే. ఆ తర్వాత FTI పూణే అక్కడ కోర్స్ చేశాను. కోర్స్ చేసిన తర్వాత కొన్ని బాలీవుడ్ ఫిల్మ్స్ ఆర్ రాజ్ కుమార్ వీటన్నిటికీ వర్క్ చేసి రాగానే చెక్ సినిమా చంద్రశేఖర్ ఎల్లేటి గారిది, రాహుల్ శ్రీవాత్సవ దగ్గర వర్క్ చేసి ఆఫ్టర్ దట్ ఇంకా కిరణ్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. 6 years ఇక్కడే. ఫస్ట్ టైం అసలు కిరణ్ గారిని ఎలా కలిశారు? బేసికల్లీ SR కళ్యాణ మండపం DOP డానియల్ విశ్వాస్, నేను తను వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అసోసియేషన్. తను ఇండస్ట్రీకి వచ్చిన నుంచి నాతోనే అలా ఉండింది. తను దానికి సినిమాటోగ్రాఫర్. బేసికల్లీ కొంచెం హెవీ లొకేషన్స్ ఉన్నాయి, కొంచెం సపోర్ట్ ఒక చేద్దామని విశ్వాస్ పిలిస్తే వెళ్ళాము. అక్కడ కిరణ్ గారిని ఫస్ట్ టైం అక్కడ కలిసింది. ఆ సినిమా ఇంకా ప్రొఫెషనల్గా ఇతను ప్రొడ్యూసరు, ఇతను మేనేజరు, ఇతను కో డైరెక్టర్ ఇలా లేదు. ఫ్రెండ్స్. ఇప్పుడు లిటిల్ హార్ట్స్కి మీకు ఏ వైపు చూసారో ఆ లెవెల్ వరకే చేసుకున్నాం. ఆయన కూడా కిరణ్ గారు హీరో అయినా కూడా మాతోనే కంఫర్ట్గా కూర్చొని పక్కనే మానిటర్ దగ్గర కూర్చొని అన్నీ చేస్తుండేవాళ్ళు. ఆ బాండింగ్ అలా సెట్ అయింది. తర్వాత ఆయన పిలిచి గోపి సమ్మతమే డైరెక్టర్కి పరిచయం చేసి తనే కిరణ్ గారే లాంచ్ చేస్తానని అన్నారు. చెప్తారులే అనుకున్నాము. బట్ తను వెరీ సీరియస్గా లాంచ్ చేసి దగ్గరుండి సమ్మతమే కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు ఆయన. అంటే కిరణ్ గారితో ఫస్ట్ సమ్మతమే మూవీకి అండ్ మీరు అన్నట్టు కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి అండ్ యాడ్ షూట్స్కి చేయడము ఒక విధంగా ఉంటుంది. అండ్ మూవీకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మూవీ ప్రాజెక్ట్ తీసుకోవడం, మొత్తం రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉండడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ మీరు అది టేకప్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీరు? అంటే కొంచెం ప్రెజర్గానే ఉండింది. అంటే కొంచెం కంఫర్ట్గా షార్ట్ ఫిల్మ్స్ కూడా కాదు, యాక్చువల్లీ యాడ్స్కి వర్క్ చేసినప్పుడే మాకు ఏం అలవాటు అయిపోతుంది అంటే ఎంటైర్ కాన్సెప్ట్ని ఒక 12-13 షార్ట్స్లో చెప్పాలి. జస్ట్ ఒక 30-40 సెకండ్స్లో చెప్పాలి. ఈ ఫార్మాట్ అలవాటు పడ్డాము. దాని తర్వాత రాగానే కిరణ్ గారికి అంత పెద్ద హిట్, దాని తర్వాత ఇమీడియట్ ఫిలిం ఇది. ఆ ప్రెజర్ అయ్యాను. కాకపోతే కిరణ్ గారితో డిస్కస్ చేస్తూ ఉండేవాడిని, కొంచెం ప్రెజర్ అవుతున్నాను సార్ అంటే గోపితో కూర్చోబెట్టి, డైరెక్టర్ గారితో కూర్చోబెట్టి గోపి గారితో కంఫర్ట్ క్రియేట్ చేశాడు ఫస్ట్. ఇలా ఉంటుంది అని. గోపి సమ్మతమే డైరెక్టర్ ఏంటంటే సగం పని ఆయన చేసిస్తాడు ఫస్ట్ 50%. ఎలా అంటే లొకేషన్స్ కానీ అవి కానీ ఆయన తిరుగుతాడు, ఒక 10 ఆప్షన్స్ తెస్తాడు, దాంట్లో మనకు నచ్చిన ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీ అయిపోయింది. గోపితో వర్క్ చేయడం సమ్మతమేకి ద బిగ్గెస్ట్ అసెట్. సో
ఆ ప్రెషర్ లేకుండా వర్క్ చేయడం కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్ అన్ని చేయగలను అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మతమే మూవీ ఒక విధంగా ఉంటుంది, కా ఒక విధంగా ఉంటుంది, కే ర్యాంప్ ఒక విధంగా ఉంది. ఈ 3 మూవీస్కి మీరు వర్క్ చేశారు కదా, సో హౌ డూ యూ ఫీల్? మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా, ఎలా అనిపించింది? డెఫినెట్లీ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ చాలా ఉండింది. సమ్మతం ఈజ్ అ సాఫ్ట్ ఫిలిం బేసికలీ, చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ ప్యాటర్న్ కానీ మేకింగ్ కానీ అంతా సాఫ్ట్గా ఉంటుంది. కాకు వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్, యాక్షన్ థ్రిల్లర్, లో లైట్ ఫోటోగ్రఫీ అండ్ ఎక్కడ పవర్ ఉండదు, ఓన్లీ విలేజ్లో మీకు స్టోరీ తెలుసు, జస్ట్ విలేజ్లో ఓన్లీ ఫైర్ ఎఫెక్ట్లో చేయాలి, అది బిగ్గెస్ట్ ఛాలెంజే ఉండింది. అప్పుడు మోస్ట్లీ ఇంకా మళ్ళీ సేమ్ అందరం మళ్ళీ టీమ్ లాగా వర్క్ చేసుకోవడము, అది ఆ ప్రాసెస్లో ఈజీ అయిపోయింది నాకు వర్క్ అంతా. మోస్ట్లీ నేను లైట్ ఎక్కువ హ్యాండిల్ చేసేవాడిని. సో ఫస్ట్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్నిటికీ లైటింగ్ చాలా ఇష్టం. సో నాకు లైటింగ్ తెలుసు కాబట్టి వర్క్ అంతా ఈజీ చేస్తాను. అండ్ మీరు చెప్పినట్టు ఈ థ్రిల్లర్గా ఉంటుంది అండ్ మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది కా మూవీ. ఆ కా మూవీకి మీరు పడ్డ కష్టానికి ఎగ్జాక్ట్గా సంతోషం బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా సంతోషం ఫిల్మ్ అవార్డు కూడా తీసుకున్నారు. సో హౌ డూ యూ ఫీల్? మీరు ఎక్స్పెక్ట్ చేశారా వస్తుంది సినిమాటోగ్రాఫర్ కానీ? అంటే అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కిరణ్ గారు ఈ వర్క్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏదో వెళ్తుంది సార్ ఫినిష్ అయ్యాక అంటుండేవాళ్ళు. డైరెక్టర్ గారు వాళ్ళు ఈ షార్ట్కి అవార్డు వస్తుంది మీకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండే. తెలిసిపోతూ ఉంటుంది కదా వచ్చే రివ్యూస్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి. షూట్ చేస్తున్నప్పుడు అంటుండేవాళ్ళు డైరెక్టర్ సార్ వాళ్ళు, వీళ్ళు అవార్డ్స్ వస్తాయి ఖచ్చితంగా మీకు దీనికి అని. జస్ట్ చూద్దాంలే అనుకున్నాము. లక్కీలీ సంతోషం మంచి అవార్డు, చాలా బూస్ట్ ఇచ్చింది.